హలో ఫ్రెండ్స్, గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న 4 కార్స్ని క్రాష్ టెస్ట్ చేశారు. ఇందులో ఉన్న 4 కార్స్ వచ్చి వోల్క్స్వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, సుజుకి వ్యాగనర్ మరియు ఆల్టో K10. ఈ 4 కార్స్లో ఒక్క కార్ లాస్ట్ టైం కన్నా తక్కువ రేటింగ్ని తీసుకుంది. అది ఏ కారో మీకు గెస్ చేసేదైతే కమెంట్స్లో చెప్పండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు కార్హెడ్ యూట్యూబ్ ఛానల్. టెస్ట్ చేసిన వోల్క్స్వ్యాగన్ వర్టస్ మరియు సిస్టర్ కంపెనీ స్కోడా స్లావియా రెండు ఫుల్ 5 స్టార్ ఫర్ అడల్ట్ ఆక్యుపెంట్స్ మరియు చిల్డ్రన్కి కూడా ఫుల్ 5 స్టార్స్ని తెచ్చుకుంది. ఇంకా ఫ్రంట్ క్రాష్ టెస్ట్ మరియు సైడ్ క్రాష్ని ఈ కార్ బేస్ మోడల్లో టెస్ట్ చేశారు. ఈ మోడల్లో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ మరియు 3 పాయింట్ సీట్ బెల్ట్స్, అలాగే వెనకాల సీట్లో పిల్లలకి కూర్చునేకి ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్తో పాటు వస్తుంది. ఈ కార్ ఫ్రంట్ క్రాష్ టెస్ట్ 62 km/hలో టెస్ట్ చేసినప్పుడు ఈ కార్ షెల్ స్టేబుల్గా ఉంది అని, ఇంకా కొంచెం లోడ్ తీసుకోవచ్చు అని చెప్పారు. అలాగే క్రాష్ అయినప్పుడు డ్రైవర్ మరియు ప్యాసింజర్ తల, భుజం మరియు చెస్ట్ అన్నీ అడిక్వేట్ సేఫ్టీలో ఉంది అని చెప్పారు. ఇంకా వెనకాల సీట్లో చిల్డ్రన్ సీట్లో పెట్టిన డమ్మీస్ తల కూడా చాలా షేక్ అవ్వలేదు. ఇంకా సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్లో కూడా ఈ కార్ చాలానే బాగా పర్ఫామ్ చేసింది. ప్యాసింజర్స్ మరియు డ్రైవర్ ఇద్దరూ సేఫ్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఈ కార్ ఏ కార్ అయినా 5 స్టార్స్ రావాలంటే దానికి సైడ్ పోల్ టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్కి ఈ కార్ టాప్ మోడల్ని యూజ్ చేశారు. ఈ టాప్ మోడల్లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ అన్ని పాయింట్స్ నుండి ఈ వోల్క్స్వ్యాగన్ వర్టస్ మరియు స్కోడా స్లావియా రెండు ఇండియాస్ మోస్ట్ సేఫెస్ట్ కార్ అని టైటిల్ని పొందుతాయి. ఇంకా వ్యాగనర్ టెస్ట్ రిజల్ట్స్ని చూసుకుంటే ఈ కార్కి అడల్ట్ ఆక్యుపెంట్లో 1 స్టార్ మరియు చిల్డ్రన్కి 0 స్టార్ రేటింగ్ తెచ్చుకుంది. ఇంకా ఈ కార్లో వచ్చే బేసిక్ సేఫ్టీ ఫీచర్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్స్ వస్తాయి. ఈ కార్ ఫ్రంట్ కార్ క్రాష్లో కార్ షెల్ చాలా అన్స్టేబుల్గా ఉంది, ఎక్కువ లోడ్ తీసుకోదు అని రిపోర్ట్ వచ్చింది. ఈ కార్లో అన్ని సీట్స్కి 3 పాయింట్ సీట్ బెల్ట్ లేని కారణంగా కొన్ని టెస్ట్ నుండి ఈ కార్ని డిస్క్వాలిఫై చేసేశారు. ఈ కార్లో మనకు ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ కూడా లేవు. సో చిల్డ్రన్ సేఫ్టీ రేటింగ్లో ఈ కార్కి 0 స్టార్స్ వచ్చింది. ఇంకా ఈ కార్ పాత టెస్ట్ రేటింగ్ చూసుకుంటే అందులో ఈ కార్ అట్లీస్ట్ 2 స్టార్స్ని తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఉన్న ఇంక్రీజ్ టెస్టింగ్ ప్రోటోకాల్స్తో పాటు రేటింగ్ తగ్గిపోయింది. నెక్స్ట్ కార్ వచ్చి సుజుకి ఆల్టో K10 రేటింగ్స్ కూడా అంతేమీ బాగోలేదు, కానీ వ్యాగనార్ కన్నా ఎక్కువ రేటింగ్నే తెచ్చుకుంది. ఈ కార్కి అడల్ట్ ఆక్యుపెన్సీలో 2 స్టార్స్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 0 స్టార్స్ వచ్చాయి. ఈ కార్లో బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ పేరుతో జస్ట్ ABS, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఉంటాయి. ఈ కార్ ఫ్రంట్ క్రాష్లో కార్ షెల్ స్టేబుల్గా ఉంది, ఇంకా ఎక్కువ లోడ్ తీసుకోగలదు అని చెప్పారు. ఇది ఈ కార్కి మరియు వ్యాగనర్ కార్కి మధ్యలో ఉన్న పెద్ద డిఫరెన్స్. ఇంకా సైడ్ క్రాష్లో ఈ కార్ యావరేజ్ సేఫ్టీని తెచ్చుకుంది. 2014లో గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇండియన్ కార్ అంటే అది సుజుకి ఆల్టోనే. ఆ కార్కి కంపేర్ చేస్తే ఈ కార్ చాలానే ఇంప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ ఏ ఇండియన్ కార్ని గ్లోబల్ ఎన్క్యాప్లో టెస్టింగ్ చేస్తూ చూడాలనుకుంటారో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ మారుతి సుజుకి కార్స్ రేటింగ్ గురించి మీరు ఏమనుకుంటారో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.